వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైబర్ నేరాలు, మహిళల మీద జరిగే అకృత్యాలపై అప్రమత్తంగా ఉండాలని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో మహిళల భద్రత, సైబర్, ఇతర నేరాలపై అవగాహన కల్పించేందుకు జనజాగృతి రథాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఐజీ మాట్లాడుతూ జనజాగృతి రథం ద్వారా జిల్లా నలుమూలల ముఖ్యమైన కూడళ్లలో జాతరలు, ఉత్సవాలు వంటి సమయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, సైబర్ క్రైమ్, ఇతర నేరాలపై వీడియోలు ప్రదర్శిస్తారని తెలియజేశారు. దీని ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయవచ్చునని అన్నారు. శక్తి టీములు జిల్లాలో విస్తృతంగా పనిచేస్తున్నాయని, మహిళలు, విద్యార్థినులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లోపల ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. ఈ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లల మీద నేరాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతా ఉంది. ఎస్పెషల్ గా ఈ హై స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చేసే పిల్లల మీద నేరాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మీరు చూసుకుంటే చిన్న పిల్లలు కూడా మీరు అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటారు. చిన్న పిల్లల మీద నేరాలు చేస్తున్నారు. అందువల్ల ఈ నేరాన్ని ప్రివెంట్ చేయడం, ఆ నేరాలు చేసిన వాళ్ళని శిక్ష చేయడం అనేది పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ చాలా టాప్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతాం. ఎక్కువ ఫోకస్ పెట్టి మేము చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో, సీరియస్ నేరాలు చేస్తారో వాళ్ళ మీద కూడా వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టడమే కాకుండా వాళ్ళ శిక్ష కూడా కేసుని బాగా మాటలు చేస్తాం. జాగ్రత్తగా సాక్ష్యం చెప్పించడము, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడము, శిక్షణ మేము రెగ్యులర్ గా మానిటర్ చేస్తాం. ఈ విధంగా ప్రజలు మెసేజ్ పంపించి ఎవరైనా భవిష్యత్తులో చిన్నపిల్లల మీద కానీ అమ్మాయిల మీద నేరాలు చేయాలంటే భయపడేటట్టుగా మేము చేయాలని మాకు చాలా దుర్నిశ్చయంగా మేము పనిచేస్తున్నాం. ఏదో ఒక ఊర్లో సమ్ ఆర్ అదర్ ఈవెంట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. సో అలాంటి ఈవెంట్ కి ఎప్పుడు కూడా చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యంగ్స్ చిన్న ఏజ్ నుంచి వృద్ధుల వరకు కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి ఈవెంట్ దగ్గర మనం ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయగలిగితే చాలా మందికి ఈ సొసైటీలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేయచ్చు అనే ఆలోచనతో ఈ జన జాగృతి రథం అనేది మనం ఆలోచన చేసి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. దానికి ఎలా అది ఎవ్రీథింగ్ రిక్వైర్స్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో దానికి ఎలా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మన ఓఎన్జీసీ రాజమండ్రి ఎస్ఎట్ ఈడీ శాంతను సార్ తో మాట్లాడడం జరిగింది. సో ఇమీడియట్లీ హీ కేమ్ ఫార్వర్డ్ విదిన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. హీ లైక్ ది ఐడియా, చేద్దామని చెప్పి ఆయన అన్నారు. సో దానికోసం మనకి శాంతను సార్ అలాగే మన సెక్యూరిటీ మట్టి విగ్రహాలని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాల తయారీ వ్యాపారులు మట్టి విగ్రహాలని విక్రయించాలని అన్నారు. ఉత్సవ నిర్వాహకులు తాడేపల్లిగూడెం పట్టణంలో మట్టి విగ్రహాలని పూజించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దే క్రమంలో పట్టణ ప్రజలందరూ మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నందున ఇప్పుడు వినాయక చవితికి విగ్రహాలు తయారు చేస్తాం. దాంట్లో ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకూడదు. వాతావరణం కలుషితం అవుతుంది కనుక ఇప్పుడు మీరందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి, వ్యాపారస్తులు కూడా గమనించాలి. మట్టి విగ్రహాలను మాత్రమే పూజించుకోవడానికి ఉపయోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీకు వర్షాలు సంభవించినందున వర్షాకాలం వస్తుంది కనుక పరిసరాన్ని అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మేము సరఫరా చేసిన వాటర్ను కూడా కాసి చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. తర్వాత ఆహార పదార్థాలు కూడా వేడివేడిగా వండుకొని తినడం, తర్వాత వాటి మీద మూతలు ఉంచుకోవడం, తర్వాత చుట్టుపక్కల మీ ఉండే పెరట్లో ఉండే మొక్కలు, రుబ్బు రోళ్ళు, రకరకాల కొబ్బరి బొండాలు, టైర్లు, ఇటువంటి వాటిలో నీటిని కూడా నిల్వ లేకుండా ఇప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేసుకుని దాంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. ఏంటి దోమ ఉండడం వల్ల మీకు లార్వా ఏర్పడి దోమల ఉత్పత్తి పెరిగి దాన్ని కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, రకరకాల ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా గమనించి ఈ రకంగా వాతావరణం అనుకూలంగా మీరు జీవనం సాగించాలని తెలియజేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వ్యాపారస్తులు కూడా కవర్లు బ్యాన్ చేసాం. అంటే పురపాలక సంఘంలోనే ప్లాస్టిక్ నిషేధిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాం కనుక మీరు ఎవరైనా వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు కానీ
కప్పులు కానీ గ్లాసులు కానీ ఏదైనా అమ్మినా చట్టరీత్యా నేరం, మీకు తగు జరిమానా విధించి మీ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా సహకరించాలి, పట్టణ వ్యాపారస్తులందరూ కూడా గమనించాలి. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ను విజయవాడ డీఆర్ఎం మోహిత్ పరిశీలించారు. ప్లాట్ఫామ్ పడమర వైపు టికెట్ బుకింగ్ కేంద్రాన్ని, ప్రయాణికుల నిరీక్షణ గదులను తనిఖీ చేశారు. అనంతరం రైల్వే ట్రాక్ను పరిశీలిస్తూ గూడూరు నుంచి కృష్ణపట్నం వెళ్లారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో 2 నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. దయనీయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా తండోపతండాలుగా రైతులు, వారి కుటుంబ సభ్యులు చాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తా ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద జల్లడం తెలుసు, కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ల మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్లు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. రెండు పార్టీలు దొందు దొండేనండి, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీగా మేము కూర్చుని ఆలోచించి అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం
రెండు కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దమన్న భూమన, బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలు సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. తెలంగాణలో ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.